ఒక ముఖ్యమైన విషయం. మనము అపచారం చేస్తూ వస్తూనే ఉన్నాం, పాపం చేస్తూనే ఉన్నాం. ఈ ఈ పాపంలో పెద్ద పాపం ఏంటి అంటే, స్వామివారికి ఏ పాపంతో కోపం వస్తుంది అంటే దాంట్లో ఫస్ట్ ఉన్నది భాగవత అపచారం. భక్తుడు దగ్గర మనం చేసిన పాపమే మనకి ఎప్పుడు ఆ పాపానికి మాత్రం మనకు క్షమాపణ దొరకదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో అడియోంగళ్ళ చెప్పిన వారంటే ద హీరో ఆఫ్ శ్రీ వైష్ణవిజం ఈజ్ శ్రీ కూరతాళ్వాన్. శ్రీ వైష్ణవ స్వామి వంశంకి హీరో అంటే కూరతాళ్వాన్. కూరతాళ్వాన్ స్వామి వారికి ఏమి జరిగిందంటే కన్ను పోయింది. ఒక రాజ్యసభలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది, దానివల్ల ఆయనకి కన్ను పోయింది. ఆయన ఈవెన్ ఆయన చెప్పినదన్నీ సత్యంగా కూడా ఆ రాజా దుర్మార్గుడుగా ఉన్న కాబట్టి ఆ రాజా ఏం చేశారంటే ఈయన నేత్రం తీయని చెప్పిన కానీ ఆయన కన్ను పోయింది. అది జరిగిందని ఇంకొక వీడియో చెప్తున్నాను. అది ఒక తత్వ విచారం. ఇది యూట్యూబ్లో చెప్పిన విషయం కూడా కాదు, అని మంచి తత్వ విషయం. అది చెప్పినాక ఏమైంది, నేత్రం పోయింది కులతాడివాడికి. పక్కన ఉన్న వాళ్ళని అడుగుతున్నారు, స్వామి మీరు ఎంత పుణ్యాత్మ, మీరు రామానుజవాడు సత్శిష్యుడు, ప్రధాన శిష్యుడు, అన్ని అనుష్ఠానం ఉన్నవాడు, స్వామివారిపైన భక్తి ఉన్నవాడు, మిమ్మల్ని ఇలా జరిగిందా, ఎంత బాధ, ఇది ఎంత తప్పు, ఏమి జరిగింది స్వామి అని అంత అడుగుతున్నారు. ఆయన సింపుల్గా ఒక మాటలు చెప్పారు, నాకు ఏం కన్ను పోయింది తెలుసా, నేను ఒకసారి రోడ్డు పైన పోయిన సమయంలో ఎదురుగా ఒక శ్రీ వైష్ణవుడు వచ్చారు, ఆయన తిరుమల పెట్టుకున్నారు, అది మీకు పక్కన ఏదో జరిగింది, తిరుమల కొంచెం సైడ్గా స్ట్రైట్గా ఇలా వచ్చింది, నేరుగా లేవు, తిరుమల కోనలుగా ఉంది, నేను అనుమానం చేస్తాను, నేను ఐ థాట్, ఈయన అలాంటి థాట్ ఉన్నవాడు కాదు, కులతాళ్వాన్ అలాంటి ఉన్నవారు కాదు. ఆయన చెప్తున్నారు, ఒకవేళ నేను అలాంటి అనుమానం చేస్తేనో ఏమో, దానివల్ల నాకు ఈ పాపం వచ్చి నాకు కన్ను పోయింది. ఏంటి, వైష్ణవుడి దగ్గర ఆ నామలు ఇలా పోయింది, అలానే అనుకున్నవాడు కూడా కాదు. ఈజ్ నాట్ ద పర్సన్, ఈజ్ నాట్ లైక్ దట్ పర్సన్ హూ థాట్ లైక్ దట్. ఆయన చెప్తున్నారు, నేను అనుకున్నామో ఏమో, దానివల్ల ఈ పాపం వచ్చింది. సో ద మోస్ట్ క్రూయాలిటీ అంటే మనం భాగవతాల దగ్గర అపచారపడదు మాత్రమే. మీరు అందరూ శ్రీరంగం రంగనాథ స్వామి ఉత్సవమూర్తి చూస్తారంటే, శ్రీరంగం కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తి కదా, అది చూస్తే ఇక్కడ ఒక రత్నంగా ఉంది, 5 రత్నం, కౌస్తుభం అని పేరు, ఒక పెద్దగా ఆర్నమెంట్ ఉంది, 1 2 3 4 5 5 బ్లూ కలర్ రత్నం ఉన్న ఒక ఆర్నమెంట్ ఉంది, దానికి పేరు కౌస్తుభం అని పేరు. పేరంటే కౌస్తుభం అని పేరు. కౌస్తుభం ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ అన్ని జీవాత్మ. మనకి రిప్రజెంటేటివ్ దేవుడి పైన ఏంటంటే కౌస్తుభం. తిరుమల యాండ అని ఒక స్వామివారు, ఆయన చెప్తున్నారు, ఎవరొక్కడి భాగవతుడి దగ్గరన అపచారపడుతున్నారో వాళ్ళు స్వామివారి హృదయం ఉంది కదా, మార్పు, అక్కడ నైఫ్ పెట్టి ఇలా చేస్తే ఎంత పాపం వస్తుందో అదే పాపంతా భాగవత దగ్గర అపచారపడితే పాపం వస్తుంది. నైఫ్ వల్ల స్వామివారోడ హృదయంలో ఇలా తీస్తే ఎంత ఘోరమైన పాపం, அதுதான் பாவதபச்சாரம் చేస్తే మనకి పాపం. பாவதபச்சாரம் தான் இருக்கிறதுலே ரொம்ப క్రూయలాన పాపం, టు ద ఎక్స్ట్రీమ్. దాని నుంచి మనము అవాయిడ్ చేస్తే రావాలి. శ్రీమదే రామానుజాయ నమః.